హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జాక్ మిషన్‌లో పైపింగ్ వేయడానికి అవుతుందా అని చాలామంది అడుగుతున్నారండి. ఓన్లీ స్ట్రెయిట్ స్టిచ్ మాత్రమే వస్తుంది. దాంట్లో పాదం మార్చుకోవడానికి అవుతుందా? పైపింగ్ వేయడానికి అవుతుందా అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా! జాక్ మిషన్ మీద ఏస్తున్నాను. ఇది ఎలా వేయాలనేది మీకు ఈరోజు వీడియోలో నేను క్లియర్‌గా చెప్తాను చూడండి. వీడియో నచ్చుతున్నట్టయితే మాత్రం డెఫినెట్‌గా ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, జాక్ మిషన్‌కి కూడా ఫుట్ అనేది మనం మార్చుకోవచ్చండి. ఇక్కడ ఒక స్క్రూ ఉంది చూసారా? ఈ స్క్రూని మనం స్క్రూ డ్రైవర్ తోటి జస్ట్ ఇట్లా తిప్పితే గనక అది లూజ్ అవుతుందనమాట. సో, దాని ద్వారా మనం ఫుట్ మార్చుకోవచ్చు. ఫుట్ మార్చాలంటే మనం ఫుట్ లిఫ్టర్ అనేది ఇలా లిఫ్ట్ చేసిన తర్వాత ఆ ఫుట్‌ని మనం మార్చుకోవాలి. ఇలా చూడండి, స్క్రూ డ్రైవర్ తోటి జస్ట్ ఆ స్క్రూని ఇలా లూజ్ చేసుకుంటే మనకి ఫుట్ అనేది లూజ్ అవుతుందండి. సో, దాని ద్వారా మనం ఏంటంటే ఫుట్ అనేది పెట్టుకోవాలి. అయితే జాక్ మిషన్‌కి పైపింగ్ ఫుట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో, ఫస్ట్ మిషన్‌కి నార్మల్ పాదం ఉంటుంది. దాన్ని అలా స్క్రూ తీసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏవైతే ఫుట్స్ నేను చూపిస్తున్నానో ఫస్ట్ చూపించింది లెఫ్ట్ సైడ్‌కి ఉంటుంది. సెకండ్ చూపించేది రైట్ సైడ్‌కి ఉంటుంది. అలాగే ఇది మూడో పాదం ఏంటంటే సెంటర్‌లో గ్యాప్ ఎక్కువ ఉంటుందండి. సో, జాక్ మిషన్ మీద మనం పైపింగ్ వేసుకోవటానికి ఇలా మనకి 3 రకాల పాదాలనేవి దొరుకుతాయండి. ఇందాక నేను చెప్పినట్టుగా స్క్రూ తిప్పుకుంటే ఫుట్ అనేది ఆ ప్లేస్‌లో లూజ్ అవుతుంది. మనం ఆ ఫుట్‌ని తీసి మళ్ళీ ఈ ఫుట్‌ని అక్కడ పెట్టి ఆ స్క్రూని టైట్ చేసుకుంటే ఈ పాదం అనేది అక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఏ పాదం యూజ్ చేసుకున్నా కూడా పైపింగ్ అయితే చాలా నీట్‌గా వస్తుందండి. ఇందాక నేను మీకు చూపించాను కదా! ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఫుట్స్ ఎక్కడ కొనుక్కోవాలి అంటే సూయింగ్ మిషన్ షాప్స్ ఉంటాయి కదండీ! ఆ షాప్స్‌లో మీకు ఇవి దొరుకుతాయన్నమాట. బయట ఏవైతే దొరుకుతాయో అవి క్వాలిటీ బాగుండవండి. సో, ఫుట్ కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేమి ఉండదు. ఒక్కటి వచ్చి రూ. 50 అంతే. సో, ఈ 3 ఫుట్స్ కలిపి రూ. 150కి నేను కొన్నాను. షాప్‌లో కొనుక్కోండి. ఓకేనా అండి? థాంక్ యూ ఫర్ వాచింగ్.